రోజు రోజుకు భూ కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ భూమికే ఎసరు పెట్టారు. ప్రైవేటు భూములైనా ప్రభుత్వ భూములైనా వారికి అవసరం లేదు. కోట్ల రూపాయల విలువ గల భూములే టార్గెట్ గా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పార్టీలో ఉన్నవారే ధైర్యంగా ఆక్రమిస్తున్నారని నికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ను ఇతర అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదంట ఆరోపించారు. ఆ భూమిలో ఆక్రమణదారులను తొలగించి ఆ భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామంటున్న స్థానికులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కబ్జాలకు కాదేది అనర్హం అన్న చందంగా ములుగు జిల్లా లోపల యథేచ్ఛగా ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకొని కబ్జాలు చేస్తున్నారు. మల్లంపల్లి నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన 2 ఎకరాలలో ఇవాళ కబ్జా జరిగిందని చెప్పేసి అక్కడున్న స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కి విన్నవించుకోవడానికి వచ్చారు. ఇందులో ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేరని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఏ గ్రామం, ఏంటి, ఎంత స్థలం ఉండే, ఏం జరిగింది? సార్, నా పేరు గోల్కొండ రాజు సార్. నేను మల్లంపల్లి మండల స్థాన సమితి అధ్యక్షుడిని. మేము మా ఊరు మల్లంపల్లి మండలంగా ఏర్పడాలని చెప్పేసి 5 ఏళ్ళుగా మేము నిరంతరంగా పోరాటాలు చేసినాము. 10 గ్రామ పంచాయతీల ప్రజలు, నాయకులు, యువకులు, మేధావులు అందరూ కలిసి ఏకతాటికి వచ్చి అన్ని జెండాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏకతాటి మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే మల్లంపల్లి మండలంగా ఏర్పడ్డాయి సార్. ఇప్పుడు మండలం ఏర్పడి 7.5 అవుతుంది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో మండల కార్యాలయాలు లేవు, దానికి సరైన అధికారులు లేరు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పడ్డది సార్, ఇంకోటి ఎంపీడీ ఆఫీస్ ఏర్పాటు చేసి తాత్కాలికంగా, వాటికి పూర్తి స్థాయిలో అధికారులు లేరు. అక్కడ కనీస రిజిస్ట్రేషన్లు కూడా మల్లంపల్లిలో జరగట్లేదు, మళ్ళీ ములుకే రావాల్సి వస్తుంది. ఇదేంది పరిస్థితి అని చెప్పేసి అంటే కార్యాలయాలకు స్థలాలు కావాలన్నారు. రాష్ట్రం మొత్తము కబ్జాలు జరుగుతాయని చెప్పేసి హైడ్రా పేరుతోని కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో కూడా మనం చూసినాము ఏ రకంగా జరుగుతూ ఉన్నాం. ఇక్కడ మల్లంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలము 2 ఎకరాలు సార్. ఇది గత 30 ఏళ్ళ నుంచి కబ్జా జరుగుతూనే ఉన్నది, గురి కాబడుతూనే ఉన్నది. ప్రతిసారి వాళ్ళకున్న ఆ కుటుంబాలకు ఉన్నటువంటి పలుకుబడితోని దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు సార్. ఈ ప్రతి 5 ఏళ్ళకోసారి గ్రామ సర్పంచ్లు గారు వాళ్ళ తీర్మానాలు ఇస్తూనే ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన హై లెవెల్ అధికారుల వల్ల, వాళ్ళ మేనేజ్మెంట్ వల్ల ఆ స్థలం అనేది ఇప్పటి వరకు కూడా కబ్జాకు గురయ్యే ఉన్నది. ఇప్పుడు ఆ 16 గుంటలు కనుక ఇదివరకు కోర్టు తీర్పిచ్చింది సార్. మా సీనియర్ నాయకులు కొంతమంది దీన్ని బట్టి పోరాటం చేసిళ్ళు, కోర్టు కూడా తీర్పిచ్చింది సార్. ఇప్పుడు ఆ 16 గుంటల్ని కనుక పంచాయతీరాజ్ శాఖ మన మంత్రి సీతక్క గారు దాన్ని ఆ కోర్టు తీర్పును గౌరవించి గ్రామ పంచాయతీ మా గ్రామానికి రావాల్సిన గ్రామ పంచాయతీ సంబంధించిన 16 గుంటలను కనుక తిరిగి తీసుకోగలిగితే అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టవచ్చు సార్. మాది నూతనంగా ఏర్పడ్డ మండలం. అక్కడ మా మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల వాసులు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళకు అది చాలా వెసులుబాటుగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి. ఆడ 16 గుంటలలో కనుక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కడితే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని, పంచాయరాజ్ ఆక్యుపై చేసుకొని మా భూమి మాకు ఇవ్వగలిగితే కనుక ఆడ ఒక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కడుతుంది. చుట్టూ 10 గ్రామ పంచాయతీల ప్రజలకు కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది సార్. రైట్. అంటే దీని వెనుక ఎవరున్నారు, మరి ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చర్య తీసుకున్నారు. గత డిసెంబర్ నుండి గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఒకటి గ్రీవెన్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఇంకోటి మల్లంపల్లి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, మల్లంపల్లి ఎంపీడీఓ గారికి సుధా ఇచ్చి రిసీవ్లు తీసుకోవడం జరిగింది, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి సుధా ఇచ్చి రిసీవ్లు తీసుకోవడం జరిగింది. ఎలాంటి యాక్షన్ లేదు. ఎప్పుడు గ్రీవెన్స్ వచ్చినా కానీ చూద్దాం, రాసి చూడండి అంటారు, అంతే. ఇది రాసి చూద్దామంటారు. దాదాపు మల్లంపల్లిలో ఉన్న గ్రామ సంబంధించిన భూములు సుతా కబ్జా అయినాయి. ఇందులో మన అది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చిన భూమి సుత అది సుత కబ్జా అని కార్యదర్శి గారు తీసుకపోతే ఖాళీ చేస్తామంటారు, సప్పులు లేదు, ఏం చర్యలు. రైట్, చూస్తున్నాం. మరి ఇది ఏం చేస్తే బాగుంటుంది? ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు, మరి అందరి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, మరి ఎలాంటి చర్య తీసుకోకపోతే ముందు ఏం చేయబోతున్నారు? వీటిపైన ఉన్నత అధికారులకు అనేక విధాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వీటిపైన వాళ్ళు కనుక చర్య తీసుకోకపోతే మండలాన్ని మేము ఎన్ని ఉద్యమాలు చేసి సాధించుకున్నామో అలాంటి ఉద్యమాలు ఖచ్చితంగా ఈ 16 గుంటల గురించి ముందు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, చూస్తున్నాం. ఇవాళ మండల అభివృద్ధి కోసం ఏదైతే ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కానీ అక్కడికి వచ్చే ముసలి వాళ్ళు, నిరాభాగ్యులు వాళ్ళందరికీ కూడా సహాయం పొందేందుకోసం ఆ స్థలాన్ని తీసుకొని అక్కడ ఒక అభివృద్ధి చేపడితే
మండల ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి స్థానికంగా ఉన్న వీరందరూ కూడా చైతన్యవంతంగా వచ్చేసి అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, కానీ ఫలితం ఎక్కడ కనిపించట్లేదు. చివరికి అధికారులు కనుక పట్టించుకొని పక్షంలో అధికార పార్టీ మీద, అటు అధికారుల మీద మేము ఆందోళనలు చేస్తాం, ఈ ఆందోళనతోనే మండలాన్ని సాధించుకున్నాం, అలాగే ఈ కబ్జా అయిన స్థలాన్ని కూడా సాధించుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ, ములుగు.